అసలు నువ్వు ఆత్మను చంపుకుంటే తెలంగాణ ఆత్మను చంపుకొని నువ్వు టీఆర్ఎస్ అనే దాంట్లో తెలంగాణను తీసుకొని నువ్వు భారత్ అని వెళ్ళిపోతుంది. సినిమా లేదు, ప్రజలను నమ్మించడం కోసం చేసిన డ్రామా బీఆర్ఎస్ అనేది. నీకు భారతదేశంలో నీకు ఎక్కడ సినిమా ఉంది? నువ్వు ఈ అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే తెలంగాణలో పోటీ చేస్తావు, మరి మిగతా దగ్గర ఎందుకు పోటీ చేయలే? తెలంగాణ ప్రజలను నమ్మించడానికి వీలైన అన్ని ప్రయత్నాలు చేశాడండి కేసీఆర్. అన్ని ప్రయత్నాలు చేయాలి, ఆ కుటుంబం అన్నీ కలిసి ఎన్ని రోజులు మోసం చేయాలని అన్ని రకాల మోసం చేశారు. దేంట్లో మోసం చేయలేదు చెప్పమనండి, చూపిస్తాం. చాలా నీట్గా మాట్లాడుకుందాం, ఇబ్బంది ఏముంది? ఆయన మాట్లాడుతున్నాడు తెలంగాణ గలం మీద అంటే నువ్వు ఏం బిగుతావు? అక్కడికి వెళ్ళిపోయి ఏం చేయగలుగుతావు? అసలు నువ్వు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నువ్వు ఎద్దేవా చేస్తూ మాట్లాడితే నువ్వు రాహుల్ గాంధీ ఎవరైనా మాట్లాడితే నువ్వు మరి ఎవరైనా మాట్లాడేటోడికి పోయి తెలంగాణ ఇవ్వగానే పోయి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని వచ్చిన కుటుంబంతో నువ్వు ఎందుకు పోవాల్సి వచ్చింది? అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ వేరు, ఆ తర్వాత మారిన కేసీఆర్ వేరు, చివరికి అవినీతి పరుడైన కేసీఆర్ వేరు. డెఫినెట్గా వీళ్ళంతా జైలుకి పోవాల్సింది. వీళ్ళంతా ఏదో మాట్లాడుతున్నారు, ప్రస్తుతానికి అధికారులు కూర్చోబడుతుంది, బిగిస్తుంది ఆల్రెడీ. ఎక్కడెక్కడో చేశారు, చివరికి వాళ్ళ సొంత వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇప్పించుకున్నారో కూడా మనం చూసాం కదా. అంటే వితౌట్ గవర్నమెంట్ పర్మిషను, వితౌట్ ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. మీరు వేరే వాళ్ళకి మరి ఎందుకు ఇలా మీరు అట్లా? ఏమీ లేదండి, దీంట్లో అవినీతి అక్రమాలను కప్పుపుచ్చుకోవడం కోసం, చేతగానితనాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం కేటీఆర్ ఆడినటువంటి ఒక అద్భుతమైన నాటకం. కేసీఆర్ అందులో పెద్ద పాత్రధారి. ఆమె ఏం చెప్తుంది ఇప్పుడు? ఆమె నోటీసులు రాగానే ఇది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మేము అటెండ్ కావాలన్నది ఒకటి ఇస్తారు బయటికి స్టేట్మెంటు. బీజేపీ భరోసా రెండు ఒకటే అనే నిర్ణయం ప్రజలకు వచ్చేసింది. అరే ఇన్ని రోజులు ఇంకా వీళ్ళు ఇంకో కొత్త నాటకం ఆడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు సిబిఐకి లేదని ఆయన అంటాడు, ఒక బీజేపీ పెద్ద ఆయన, ఇద్దరు పెద్దలు కలిసి. రెండోది ఇస్తే ఏం చేస్తారు? చేతినంటే చిక్కిన మందు కుంభకోణంలో చిక్కిన కవితని నేను వదిలిపెట్టి బాజాబా బతాల్లో తిరుగుతుంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని ఉంచుతారా? లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా పక్కా ప్రాంతం వెళ్తుంది ప్రభుత్వం. దాని సిట్టింగ్ జడ్జితో విచారణ చేయడంలో ఒక వ్యూహం ఉంది. దాంట్లో దానికి సంబంధించిన ఆధారాలు, మేము సంపాదించిన ఆధారాలు కానివ్వండి, మీ ఇచ్చినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా వాళ్ళు కొత్తవి కనుక్కొని మొత్తం ఎక్కడెక్కడ మిస్యూజ్ జరిగింది, ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి మొత్తం చార్ట్ తయారు చేసి, ఒక నివేదిక తయారు చేసి దాన్ని సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టి, హైకోర్టు దృష్టిలో పెట్టి అప్పుడు సిబిఐకి ఇస్తారు.